బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ పర్యవేక్షించినటువంటి ఎంపీటీసీ సుతారి నరసింహులు సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్లోని విద్యార్థులతో మీరుదొడ్డి 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు మాట్లాడుతూ భోజనం సరైన సమయంలో పెడుతున్నారా లేదా స్నాక్స్ ఇస్తున్నారా, ఏమన్నా మీకు సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఇక ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల నుండి విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున వారి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైద్య శాఖతోని మాట్లాడి హెల్త్ క్యాంప్ పెట్టిస్తారని, ప్రభుత్వం నుండి వచ్చే ఏవైనా నిధులు వారికి అందకపోతే ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారికి ఇప్పిస్తానని వార్డెన్లో గాని విద్యార్థులకు గాని ఏం హామీ ఇచ్చారు. సార్ కొద్దిగా ఎగ్జామ్స్ వస్తుంది ఎప్పుడు 5 వచ్చిన అడగండి బేసిక్ ఉన్నాయి కదా సరిపోతారు 62 కాకపోతే సరిపోతారు ఇప్పటి లొకేషన్ అంటే నేను జనరల్ డిస్కస్ చేస్తాను. ఇంకేంటి యూనిఫామ్స్ ప్రాబ్లం ఉంటే నాకు కావాలంటే నేను కాపీలన్నా ఏదన్నా సొంతం ఇప్పిద్దాం అట్లా అదే సరే అదే ఓకే టోటల్ 56 ఇచ్చింది. ఓకే టోటల్ అన్ని రకాల షట్టర్స్ మంకీ క్యాప్స్ అండ్ బూట్లు స్కూల్. నేను కూడా పెళ్లికి పోయేస్తా, కానీ అక్కడ కొంచెం పని చేస్తే మన గ్రామం జరుగుతుంది కదా, పెళ్ళిళ్ళతో అల్కగా అవుతుంది కదా వాళ్ళకి కూడా. అది కాదు, మనం కొంచెం క్యాంప్ పెట్టదు ఒకరోజు ఏమైనా నష్టం లేదు కదా. మీ డిఎంఎల్ఏ చదువు మాట్లాడుకుంటావా? నేను హాస్టల్కి వచ్చిన నేను పెట్టిన క్యాంప్ కానీ మీరు ఎందుకు క్యాంప్ పెడతారు, ఎందుకు వస్తారు? మనం పెట్టిన క్యాంప్ 1 year అయింది. ఇప్పుడు ఎంత మేడం ఏంటి స్కూల్ టైం అయింది వీకెండ్ సార్ అంటే క్యాంప్ పెట్టుకుంది ఎందుకంటే అందరు చదివి ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ నేర్చుకుంటారు, ఎగ్జామ్ పెట్టారు. ఓకే అది కొంచెం బ్యాక్ అయిపోతే గత ఫోటో వస్తుంది. మిద్దొడ్డి గ్రామంలో ఈరోజు బీసీ ఎస్సీ హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఈ 2 చేయడం జరిగింది. ఉద్యోగస్తులు టైము సమయ పాలన పాటించాలి. ఈ 2 స్కూల్లే కాదు, హాస్టల్సే కాదు, మరి రెవెన్యూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి, మిగతా ఆఫీసులు అయితేనేమి, మన హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి ఆఫీసర్ ఎన్ని ఆఫీసర్ టైంకు రాక ప్రజానికానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. టైంకు వచ్చి డ్యూటీ చేసినట్లయితే మాకు సంబంధం లేదు. లేనిచో నేను కలెక్టర్ గారికి మరీ ఫిర్యాదు సోమవారం నాడు మరీ ఉంటారు కాబట్టి ఫిర్యాదు చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటానని మరి నేను టౌన్ మిర్దొడ్డి ఎంపీటీసీగా హెచ్చరిస్తూ, అదేవిధంగా మిగతా హాస్టళ్లలో కస్తూర్బా మోడల్ బీసీ ఎస్సీ హాస్టళ్లలో ఫుడ్ సరిగా లేదు అని తెలిసింది. నేను చెక్ చేస్తాను ఈ 2-3 రోజులలో. అది ఫుడ్ కూడా మంచిగా పెట్టినట్లయితే పిల్లలకు మైండ్ మ్యాచ్యూరిటీ అయి ఇంటి దిక్కు జీవి గుంజాక ఇక్కడ చదువుకొని మంచి విద్యార్థులు రాణిస్తారని, మంచి ఫలితాలు తెస్తారు మీ స్కూల్కి అని కూడా చెప్తున్నాను. ఆఫీసర్ల పైన నేను మరీ చాలాసార్లు మాట్లాడినా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా ఎన్నెన్నో ఇంకా గవర్నమెంట్ కూడా మీకు చాలా అన్ని ఇస్తున్నది, ఏంటి ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అన్ని సప్లై కరెక్ట్ చేయండి. లేని మీకు తగిన చర్యలు తప్పవని నేను ప్రతి ఆఫీసర్ కూడా హెచ్చరించి మరీ చెప్తున్నాను. ప్రతిరోజు ఇదే విధంగా మేము మిర్దొడ్డిలో తిరుగుకుంటూ గల్లీలో తిరుగుకుంటూ చేస్తాము. స్పెషల్ ఆఫీసర్ గారు కూడా పట్టించుకొని స్పందించి మాతో పాటు కానీ ఆయన కానీ పర్సు కానీ తెచ్చి మా విలేజ్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా హెల్త్ క్యాంపులు అనేది ఆదివారము బీసీ ఎస్సీ హాస్టళ్లలో పెట్టమని మేము వైద్య అధికారిని కోరడం జరిగింది. పెడతామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి చిన్న పిల్లలు కాబట్టి, 10th లోపు ఉన్న పిల్లలు కాబట్టి ఇక్కడ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి హెల్త్ బాగలేకున్నా ఏం చేయలేకున్నా రేపు ఎగ్జామ్ రాయాలంటే చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ క్యూర్ ఉన్నట్లయితే ఎగ్జామ్ రాస్తే మంచి రాణించి మంచి ఫ్యూచర్ ఉండి ఉద్యోగాలు కానీ రేపు పొద్దున ఏదైనా చేయాలంటే
వీళ్ళు రానున్న రోజుల్లో భావితరాల పౌరులు వీళ్ళే కాబట్టి వీళ్ళ ఖచ్చితంగా హెల్త్ క్యాంప్ పెట్టి వీళ్ళకి ప్రతి దేనికైనా మందులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.